రైతు సోదరులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 30వ తేదీ వచ్చింది. దసరా పండగకు కాయలు 50,000 తగులుతాయా లేదా అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. ఈరోజు అయితే కన్నా బెంగళూరు మార్కెట్కి అయితే ఖచ్చితంగా 43 బండ్లే, 43 బండ్లు కాబట్టి ఖచ్చితంగా అంటే మార్కెట్ రైజ్ అవుతుందని అనిపిస్తుంది. ఈరోజు అయితే కన్నా వీళ్ళు తీసుకునే వాళ్ళకైతేనేమి వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా అంటే గిట్టుబాటు అయ్యి ఈరోజు అంత లెక్కల ఇంకొంచెం ₹1 ₹2 ఎక్కువ రేటు పెట్టి ఏమన్నా కొంటాంటారేమో మన రైతులందరూ. ఈ వీడియో చూసే రైతులందరూ ఖచ్చితంగా అంటే అలర్ట్గా ఉండి కామెంట్లు పెడతారని మరీ కోరడం జరిగింది. ఈరోజు అయితే కన్నా మధ్యాహ్నానికల్లా ఏమన్నా వాళ్ళు ముందు పోయింది ఏమన్నా ₹35, ₹36 పోయినా, లేకపోతే ఈ ₹40 ఈ రోజుకి వస్తున్నారని చాలామంది అంటారు. మొన్న కోసినట్టు కూడా ఆ గిట్టుబాటు అయ్యి పట్టీలు బాగా ఎక్కువ వచ్చినాయి, ఏం పట్టీలు వచ్చినాయి, ఏం కథ, లేకపోతే ఆర్డర్లకు ఏ విధంగా పోయినాయి అనేది ఈరోజు మొత్తం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్నానికల్లా ఉండాదా, ఇది ఎట్లా మార్కెట్ కొంచెం రైజ్ అవుతుందా, లేకపోతే ఏమనేది వాళ్ళే చెప్తారు. వ్యాపారస్తులు పలానా వాళ్ళకి ఇంత పట్టి వచ్చింది, పలానా వాళ్ళకి ఇంత వచ్చింది అనేది ఖచ్చితంగా అంటే డెఫినెట్గా ఈ మండీలో ఎంత వేసినారనేది అప్పుడే తెలుస్తుంది. మీకు తెలిసినా కూడా కామెంట్ పెట్టండి. 1వ నెంబర్ ఎంత వేసినారు, మీడియము, సూపరు, ఒక్కొక్క మండీలో ఒక విధంగా జరుగుతుంటుంది. అదే మొన్న చెప్పినాడు మిత్రుడు ఫోన్ చేసి, ఇట్లా 40 లక్షలు 50 లక్షలు పెట్టినటోళ్ళకు ఒక రేటు ₹3 ₹4 ఎగస్ట్రా అమ్ముతున్నారు. మేము ఎప్పుడెప్పుడు ఒక బండి 2 బండ్లకు మమ్మల్ని డబ్బులు అడుగుతారు కాబట్టి మేము కొంచెం క్యాష్ కమ్మి ₹2 తక్కువగా ఇవ్వాల్సి వస్తుందని మొన్న ఆ బెంగళూరులో నుంచి 2-3 మంది వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఆ విధంగానే అందుకనే వ్యాపారం కూడా ఒక నిలకడ లేకుండా ఎక్కువ తక్కువ అట్లా కొనడం జరుగుతూ ఉంటుంది. సత్తా ఉండే వాళ్ళకు, డబ్బులు నిలబెట్టే వాళ్ళకు. అందుకనే కొంచెం ఆచితూచి మన రైతులు కూడా అమ్ముకోండి. క్యాష్ ఇచ్చే వాళ్ళకు దాన్ని బట్టి ₹1 తక్కువైనా బాధలేదు, కానీ ఆ క్యాష్ ఇచ్చేటోళ్ళకో లేకపోతే వారం తిరగతలకే డబ్బులు కట్టే వాళ్ళకో చూసి అమ్ముకోండి. ఇంకా ఈ టైంలో కామెంట్స్ రాకపోతే కన్నా మన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. రైతులందరూ మేల్కొని చూడడం అయితే 1500 మంది వీడియోలు చూస్తుంటారు. విలువైన కామెంట్స్ చేసే వాళ్ళు అయితే కన్నా 50 మందే. ఒక్కసారి మేల్కొని ఆ కామెంట్స్ పెట్టన్నా, ఏ ఊర్లో ఏం కొన్నారు, ఏం కథ అనేది. ఈరోజు ముందే కొనడానికి వస్తారు, కొంతమంది అమ్మరు, ఆ ఎక్కువ రేటుకు అడుగుతుంటారు. ఏ రేట్ అయినా ఏదైనా కూడా కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా అంటే ఈ దసరా పండుగ ముందర 50,000 పోతుంది అని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. శనగకాయలు ₹30,000 వరకు మనకు ఏ గిట్టుబాటున 30,000 నుంచి పైకి వచ్చే మాత్రమే మనకు ఈ మందుల ఖర్చులు కానీ ఈ సదవులు అన్నీ ఎక్కువైనాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే మనం ₹30,000 తక్కువగా అమ్ముకోకుండా చూసుకోవాలా. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చిన రాలిపెంట అట్లా కాబట్టి 40,000 మళ్ళా ₹50,000 కానీ పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30,000 నుంచి ₹40,000 రావడానికి పెద్ద సమయం ఏం పట్టలే. 30,000తోనే 2 నెలలు ఉండే. తీరా ఇప్పుడు కొంచెం కాయలు తగ్గుముఖం పట్టడంతో, అది కాక మంచి కాయలు లేవని అనుకుంటున్నారు చాలామంది. మంచి కాయలు ఉండేటోళ్ళు మాత్రం కొంత ఆచితూచి ఎక్కువ రాలుతంటే ఇంకా మనం ఏం చేయలేం. రాలకోకుండా ఉండేటోళ్ళు కొంచెం పండగ పోయినాక అమ్ముకునేది కూడా కొంచెం మేలే ఉంటుంది. పండగ పోయిన తర్వాత ఒక వారం రోజులు స్లో ఉండొచ్చు. మళ్ళీ కాయలు కొంచెం డిమాండ్ తక్కువ కాబట్టి అయినా చూసుకోండి ఒకసారి. వర్షాలు దీన్ని బట్టి అందరు రైతులందరూ ఆచితూచి అమ్ముకోండి. మళ్ళీ పూర్తి వివరాలతో ఈరోజు నైట్కు ఖచ్చితంగా అంటే సాయంత్రం 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ వీడియో చేయడం జరుగుతుంది. మీ విలువైన కామెంట్స్ మాత్రం మర్చిపోకోకుండా ప్రతి ఒక్క రైతులకు ఆదుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
మెయిన్ కామెంట్ చేయండి.